మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. రాజమౌళి మేకింగ్ లో మహేష్ చేయబోయే సినిమా అనౌన్స్మెంట్ ఏప్రిల్ 9th కాదని తేలింది. సూపర్ స్టార్ మహేష్ బర్త్డే స్పెషల్ గా ఆగస్టు 9th ప్రెస్ మీట్ లో కాన్సెప్ట్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారట. లోకనాయకుడు కమల్ హాసన్ లిరిసిస్ట్ గా మారి రాసిన పాటకు శృతి హాసన్ గొంతు సవరించింది. అలా తెరకెక్కిన ఇనియల్ సాంగ్ వచ్చేసింది. నెట్ లో సందడి చేస్తోంది. లోకేష్ కనకరాజ్ తో శృతి చేసిన రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు వైరల్ అయింది. ఇక కమల్ తో మణిరత్నం ప్లాన్ చేసిన థగ్ లైఫ్ లో కొత్త హీరో ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. సింబు ఇందులో స్పెషల్ రోల్ వేయబోతున్నాడట. ఇక దుల్కర్ సల్మాన్, జయం రవి ఈ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకోవటం వల్లే సింబు సీన్ లోకి వచ్చాడని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీసిన గేమ్ చేంజర్ మూవీ తాలూకు అప్డేట్ వచ్చేసింది. జరగండి సాంగ్ ని రిలీజ్ చేయబోతుంది ఫిల్మ్ టీమ్. ఇక రెగ్యులర్ ట్రేజర్ కాకుండా మోషన్ ట్రేజర్ తో మరో ప్రోమోని ప్లాన్ చేసిందట గేమ్ చేంజర్ మూవీ. శర్వానంద్ తో శ్రీరామ ఆదిత్య తీస్తున్న మూవీ మనమే. ఈ సినిమా తాలూకు ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. మార్చ్ 28న ఇక నా మాటే సాంగ్ రిలీజ్ అంటూ తేల్చేసింది ఫిల్మ్ టీమ్. సమంత తన మకాం ముంబైకి మార్చేస్తోందట. సీటరెల్ రీమేక్ తర్వాత వరుసగా 3 వెబ్ సిరీస్లను ఒప్పుకుంది సమంత. అందుకే ముంబైకి షిఫ్ట్ అయ్యేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ మూవీతో సుకుమార్ బిజీ కాబోతున్నాడు. పుష్ప 2 తర్వాత చెర్రీతో సుకుమార్ సినిమా అనగానే అంతా పుష్ప 3 మీదే చర్చ మొదలు పెట్టారు. పుష్ప 2 పూర్తయి తర్వాత చరణ్ మూవీతో సుకుమార్ బిజీ అయితే 2 ఏళ్ల వరకు పుష్ప 3 పట్టాలెక్కే అవకాశం ఉండదు. ఆ తర్వాతైనా ఉంటుందా? ఇది మరో RRR సీక్వెల్ లాంటి ప్రచారమేనా అన్న డిస్కషన్ పెరిగింది.